ప్రైజ్ లార్డ్. మన ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుని యొక్క వాగ్దానము, అది హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ లేఖనం. తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. చూడండి, దేవాతి దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఎంతగా శ్రమలు పొందాడు. ఆ శ్రమల వలన ఆయనలోను అనేకమైనటువంటి బాధలు, శ్రమలు, శోధనలు అన్నిటిని కూడా ఆయన అనుభవించి ఆయన విధేయతను నేర్చుకున్నాడు. అయితే మనమేం నేర్చుకుంటున్నాం? ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనము పొందేటువంటి ఈ లోకంలో పొందుతున్నటువంటి శ్రమల వలన కానీ, వేదనల వలన కానీ, బాధల వలన కానీ, అంతేకాకుండా అనారోగ్యముల వలన కానీ, అనేకమైన బంధకముల వలన కానీ ఎంతగా మనము శ్రమ పడుతున్నామో అంతగా మనము విధేయత కలిగిన వారిగా ఉండాలి. అంటే దేవునికి ఎంత విధేయత కలిగిన వారిగా ఉంటే అంత మనం ఇట్టి శ్రమలన్నిటిని కూడా భరించగలిగిన వారిగా ఉంటాం. అలా ఉన్నామా? ఇప్పటి వరకైతే మనం లేం. దేవునికి ఎంత విధేయత కలిగిన వారిగా మనము జీవిస్తామో అప్పుడు మనము పొందినటువంటి ఆ శ్రమలే మనకు విధేయతను నేర్పిస్తాయి. అట్టి విధేయతను ఇప్పటి నుండైనా సరే మనం నేర్చుకుందాం అనుకుంటే మనమందరం కూడా కళ్ళు ఉంచుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, నీకు వందనములు, కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రములు నీవు ఇచ్చిన ఆయుష్ కాలంలో బట్టి చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఇదిగైనా వీక్షించుతున్న ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయమును దయచేయండి. ప్రభా, ఈనాటి నుండి నాయన మేము ఎట్టి శ్రమలను అనుభవిస్తున్నాము, ఎట్టి బాధలు అనుభవిస్తున్నాము, వాటన్నిటి వలన కూడా మేము మీకు విధేయత కలిగిన వారిగా జీవించగలిగినట్లయితే వాటన్నిటిని మేము జయించగలమని ఆ దృఢమైన నమ్మకమును, విశ్వాసమును మాకు కలిగించమని బ్రతిమలాడుకుంటాం. తండ్రి, మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములు నన్ను నేను అతి మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.